హలో ఎవ్రీవన్, మీ ఇంట్లో పాటలుండి ఫిషెస్ ఫ్రీక్వెంట్గా చనిపోతున్నాయా? సొల్యూషన్ నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫిషెస్ ఫ్రీక్వెంట్గా చనిపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్పేస్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఫిషెస్ స్ట్రెస్గా ఫీల్ అవుతాయి, అందువల్ల చనిపోతాయి. అండ్ పాట్ చాలా చిన్నగా ఉంటుంది, దాని ఓపెనింగ్ ఇంకా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ తగినంతగా అందదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఫిషెస్ వదిలే వేస్టేజ్ మోషన్ అమోనియాగా కన్వర్ట్ అవుతుంది. ఈ అమోనియా చేపలకి డేంజరస్, విషంతో సమానం. దానివల్ల కూడా చేపలు చనిపోతాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫీడ్ ఎక్కువగా వేయడం వల్ల అవి తినగా మిగిలిపోయిన ఫుడ్ వాటర్తో కలిసి వాటర్ని స్పాయిల్ చేస్తుంది. దానివల్ల కూడా ఫిషెస్ చనిపోతాయి. మనం ఫీడ్ వేసిన 1-2 మినిట్స్లో ఫిషెస్ ఎంతైతే తింటాయో అంత ఫీడ్ మాత్రమే వేయాలి. ఫోర్త్ వన్ వచ్చేసి టెంపరేచర్. మన బాడీ టెంపరేచర్ ఎలా అయితే ఉంటుందో ఫిషెస్ వాటికంటూ ఒక బాడీ టెంపరేచర్ ఉంటుంది. ఆ బాడీ టెంపరేచర్కి తగినంత టెంపరేచర్ని మనం వాటర్లో మెయింటైన్ చేయాలి. సో ఆ టెంపరేచర్ ఇష్యూస్ వల్ల కూడా చేపలు చనిపోతుంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం వాటర్ చేంజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం వాటర్ని ఒకేసారి తీసేయకూడదు. సో ఇక్కడ చేపలు చనిపోకుండా ఉండడానికి సొల్యూషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాట్ కాకుండా యాక్వేరియం తీసుకోవాలి. ఎందుకు అంటే యాక్వేరియంలో స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిషెస్ స్ట్రెస్గా ఫీల్ అవ్వవు, చనిపోవు. అండ్ ఆక్సిజన్ సప్లైర్ ఉంటుంది కాబట్టి చనిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. అండ్ అందులో ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ వాటర్లో ఉండే అమోనియాని, నైట్రేట్స్ని క్లీన్ చేస్తుంది. సో అండ్ క్లోరిన్ని కూడా ఉంటే చనిపోతాయి కాబట్టి మనం ట్యాప్ వాటర్ కాకుండా బోర్ వాటర్ యూస్ చేయాలి. అండ్ ఈ యాక్వేరియం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయంటే, అందులో మనకి వాటర్ హీటర్స్ కూడా వస్తాయి. ఈ వాటర్ హీటర్స్ ఫిషెస్కి కావాల్సినంత టెంపరేచర్ వాటర్ని మెయింటైన్ చేస్తాయి. అండ్ మనం వాటర్ చేంజ్ చేసేటప్పుడు వాటర్ మొత్తాన్ని ఒకేసారి తీసేసి క్లీన్ చేయకుండా ఒక 20-30% వాటర్ని అలాగే ఉంచి మిగతాది ఫ్రెష్ వాటర్ యాడ్ చేయాలి. ఎందుకు ఇలా చేయాలి అంటే, ఆ వాటర్లో కొంత బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఫిషెస్కి యూజ్ అవుతుంది కాబట్టి మొత్తం వాటర్ని తీసేయకుండా ఒక 20-30% వాటర్ అలాగే ఉంచి మిగతాది ఫ్రెష్ వాటర్ యాడ్ చేయాలి. అది కూడా బోర్ వాటర్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి అంటే, చిన్న పార్ట్ తీసుకోవడం వల్ల స్పేస్ ఎక్కువగా ఉండదు, స్ట్రెస్గా ఫీల్ అవుతాయి, ఆక్సిజన్ అందక చనిపోతాయి. కాబట్టి మనం ఎన్నిసార్లు కొత్త పార్ట్ తీసుకొచ్చినా అండ్ ఎన్నిసార్లు ఫిషెస్ని తీసుకొచ్చినా అవి చనిపోతూనే ఉంటాయి. కాబట్టి సొల్యూషన్ ఏంటంటే యాక్వేరియం తీసుకోవడం. అఫ్కోర్స్ యాక్వేరియంకి మనీ ఎక్కువగా ఉంటుంది పార్ట్తో కంపేర్ చేస్తే, కానీ ఇది ఎన్నిసార్లు తీసుకొచ్చినా నో యూస్ కదా. క్లీన్ చేసేటప్పుడు పార్ట్ పగిలిపోతుంది, లేదంటే ఫిషెస్ చనిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం తక్కువ అమౌంట్ ఎక్కువ సార్లు మళ్ళీ ఇన్వెస్ట్ చేసే బదులు ఒకేసారి ఎక్కువ అమౌంట్ని యాక్వేరియంకి ఇన్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ ఫిష్ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ వాటర్ ట్యాంక్స్ కానీ పాట్స్ కానీ క్లీన్ చేసేటప్పుడు సోప్ పెట్టి లిక్విడ్ పెట్టి క్లీన్ చేయకూడదు. దానివల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. అది ఫిషెస్కి యూజ్ అయ్యే బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా. కాబట్టి లిక్విడ్స్తో, సోప్స్తో యూస్ చేయకూడదు. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.